నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సన్నిహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాల అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈరోజు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి తులారాశి వారికి. ఇక వివాహ విషయమై ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది, ఆర్థిక లాభం కనబడుతుంది, సోదర మైత్రి కూడా కనబడుతుంది. అలాగే కుటుంబంలో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక భూమిని మరియు స్థలాలను ఈరోజు కొనుగోలు చేస్తారు. గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారో వారికి అక్కడ మంచి ఫలితాలని దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను పొందుతారు. లేదా పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలు అనేవి గడిస్తారు. ఈరోజు తులారాశి వారు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశిలోని ఉద్యోగస్తులకు అత్యంత శుభయోగంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి కానివ్వండి, లేక అనుకున్న చోటికి బదిలీలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్లు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈరోజు ఉద్యోగస్తులకి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను వింటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. కళాకారులు తాము అనుకోని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్యలో అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత ఉంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.